వి5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన నక్కలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. అర్హులైన దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్. నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు. 1000 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రోడ్డుపై ప్రయాణం నరకంగా మారిపోయింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కాకినాడ కెనాల్ రోడ్డు దుర్లభంగా మారి పాదాచారులు కూడా వెళ్లలేని పరిస్థితి దాపరించింది. దాదాపు 10-12 ఏళ్ల నుండి పరిస్థితి ఇలానే ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 850 కోట్లతో గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టి అందులో భాగంలో అనపర్తి నుండి బిక్కవోలు వరకు 80 లక్షలతో గుంతలు పూడ్చడం జరిగింది. అనపర్తి నుండి రాజమండ్రి వైపు అలాగే బిక్కవోలు నుండి జోడు నాదాల తూము వరకు దాదాపు 5 కోట్లతో మరమ్మతుల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అయితే ఈ వర్క్ నిమిత్తం అదనంగా మరొక 1 కోటి రూపాయలు ఇస్తే వర్క్ మెరుగ్గా ఉంటుందని కాంట్రాక్టర్ తెలియజేశారు. ప్రభుత్వం దృష్టికి విషయాన్ని తీసుకువెళ్లి మంజూరు ఇప్పించేందుకు కృషి చేస్తామని, వారం 10 రోజుల్లో ఈ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసి అనపర్తి నుండి రాజమండ్రి బిక్కవోలు వైపు వెళ్లే ప్రయాణికులకు ఊరట కల్పిస్తాం. గత 5 ఏళ్లు కెనాల్ రోడ్డుకి 9 రూపాయలు కూడా తీసుకురాలేదు, కానీ పైగా కెనాల్ రోడ్డుని బ్లాక్ లిస్ట్ లో పెట్టారని ప్రచారం చేశారు. కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ లో పెడతారు తప్ప రోడ్డు పెట్టరు, అవగాహన లేమితో తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం నరజాముల తాండా, పిఆర్సీ తాండా అటవీ ప్రాంతాల్లో నాటుసారా బిట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. 1000 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు ఎక్సైజ్ అధికారులు.
కొత్తగూడెం వరంగల్ నగరంలోని ఓ సిటీ మైదానంలో వరంగల్ ఉమ్మడి జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లారీ యజమానుల తీరుపై ఆందోళన నిర్వహించారు. ఫెర్టిలైజర్స్ తరలింపులో 5 టన్నుల నుండి 12 టన్నుల వరకు లారీ యూనియన్ వారి అవకాశం గతంలో కల్పించారని, ఇప్పుడు నిరంకుశంగా డీసీఎంలను ఫెర్టిలైజర్స్ తరలింపులో అనుమతించడం లేదు అని, దీంతో తాము కిస్తీలు చెల్లించకుండా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, అంతేకాకుండా దుకాణదారులు యూనియన్ రసీదు లేకుండా డీసీఎం వ్యాన్లకు లోడింగ్ స్లిప్పులు వివరాలంటూ ఆదేశాలు ఇవ్వడంతో తమ డీసీఎంలలో ఫెర్టిలైజర్స్ తరలించేందుకు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ డీసీఎం ఓనర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ డిస్టిక్ మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున నా పేరు నాగేశ్వరరావు, డీసీఎం అధ్యక్షుడు. నేను గత 30 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము పట్లేరు, మేము కొడుతున్నాం, లారీ వాళ్ళు కొడుతున్నారు. ఇన్ని రోజులు ఏ ప్రాబ్లం లేదు మాకు. ఒక 2-3 ఇయర్స్ నుంచి వెళ్ళి ఒక లారీ యూనియన్ వాళ్ళు ఏర్పడిన తర్వాత వాళ్ళు మమ్మల్ని మా బండ్లు లోడింగ్ పోనీయకుండా మేము 10 నుంచి 12 టన్నుల వరకు వేసుకుంటామని అన్న తర్వాత కొండా సురేఖ మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మేము ఆ మేడం గారు నవీనకి అప్పగించి మాకు మా ప్రాబ్లం సాల్వ్ చేసినారు. సాల్వ్ చేసిన తర్వాత ఒక 7 నెలల నుంచి మంచి సజావుగా నడుస్తుంది. నడిచిన తర్వాత ఈ మధ్యలో లారీ బ్రోకర్స్ మేము మళ్ళీ లారీ వాళ్ళు మమ్మల్ని లోడింగ్ చేయకుండా, మా బండ్లు పోకుండా, ఈయనకు పోతే అక్కడ రాసే వాళ్ళని రానియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ మా బండ్లు ఎటు వెళ్లకుండా అడ్డ మీద బండ్లని జామ్ అయ్యి మా ఓనర్లు ఇంటికి లేక చాలా కష్టంగా డ్రైవర్ చేత వెళ్ళక చాలా నష్టపోతున్నాము. దయచేసి మాకు దీన్ని మీడియా తరఫున మాకందరికీ సహకరించవలసిగా కోరుతున్నాం. ఎర్రవల్లి మండలం బీచుపల్లి వద్ద పశువులతో వెళ్తున్న బొలోరో వెహికల్ ఓవర్టేక్ చేసే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పలువురికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్, మాజీ ఎంపీ, టీడీపీ జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ సమక్షంలో ఎన్నికల అధికారుల చేతుల మీదుగా ధృవీకరణ పత్రాలు అందుకుంటున్న కృష్ణా డెల్టా ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, వైస్ చైర్మన్ వల్లూరిపల్లి గణేష్. కృష్ణా తూర్పు డెల్టా వైస్ చైర్మన్గా శ్రీ వల్లూరుపల్లి గణేష్ గారు గెలుపొందినట్లు ధృవీకరించడమైనది. వారి ధృవీకరణ పత్రాన్ని ఎలక్షన్ ఆఫీసర్ గారు వారికి అందజేస్తున్నారు. సార్ ఇక్కడ చూడండి సార్ ఇక్కడ చూడండి సార్ ఒకసారి ఇక్కడ అనుకుంటాము చివరి గ్రామానికి ఇచ్చాం న్యాయం జరుగుతుంది. సమస్య ఎక్కడ కోడు
మనం లాస్ట్ చాలా ఇబ్బంది పడ్డాయి. సోదరం పోట్లు అన్ని ఇబ్బందులు రాజులు నీళ్ళు వచ్చేటప్పుడు బ్లాక్ అయిపోయింది. సబ్ రోడ్డు వచ్చే కానీ అక్కడ అవుట్ అన్ని ప్రాబ్లాలు మాట్లాడలేదు. అందుకే ఆయన గమనించి బీసీ తీసుకోమంటే పక్కనే వస్తేనే రోడ్డు వాటికి అవసరం అన్ని చేసే దానికే తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురంలో అగ్ని ప్రమాదంలో ఇళ్లు దగ్ధమై నిరాశ్రయులైన శ్రీమతి నక్కా లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి రంగాపుర టీడీపీ గ్రామశాఖ సౌజన్యంతో 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మరియు ప్రభుత్వం తరపున 25 కేజీల బియ్యం నిత్యావసర వస్తువులను అందించి ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకోవడం జరుగుతుందని ధైర్యాన్ని భరోసానిచ్చారు అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో అధికారులు రంగాపుర గ్రామ నాయకులు పాల్గొన్నారు. లాస్ట్ ఇయర్ పెట్టారు సార్. అప్పుడు అప్పుడు అలా రిజర్వ్ చేస్తారు. అప్పుడు పెట్టేస్తాను ఇప్పుడు పెట్టమని పెడతారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో తమ అభిమాన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కార్యాలయం వద్ద పండగ వాతావరణంలో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. అర్హులైన దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని కోరారు. మా మనవి ఏమనగా తెలంగాణ దివ్యాంగులు జాయింట్ యాక్షన్ కమిటీ తరపు నుండి తమకి విన్నవించుకుంది ఏమనగా తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగులకు 50% మాత్రమే కల్పిస్తున్నారు. కావున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికీ ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్మల్ జిల్లా బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. మేము శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఈ తరుణంలో సకలాంగులైన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. మేము దివ్యాంగులమైన మాకు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మా దివ్యాంగులపైన మా పూర్తి 100% రాయితీ కల్పించాలని కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర కన్వీనర్ సత్తి సాయన్న, కో కన్వీనర్ కె ప్రవీణ్ కుమార్, కార్యనిర్వాహక కార్యదర్శి టి ముత్యం, జిల్లా అధ్యక్షులు సిహెచ్ నరసయ్య, కోశాధికారి కె భగవాన్, కె నరసయ్య, సత్యనారాయణ, చిక్కన్న, స్వామ్య, శాంత, గాంధారి, శ్రీను, భోజారెడ్డి, గుండపల్లి నారాయణ, జి లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ తరఫు నుండి నేను ఇంతకుముందు ఎన్నికలలో మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మాకు ఎన్నికల మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు ఎలాంటి ఊసి లేదు. అదే సకలాంగులైనటువంటి దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తున్నారు. మరి అదే మరి వారికి ఇచ్చినంత మాకు సంతోషమే. కానీ మాకు కూడా మా దివ్యాంగులకు రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎన్నో రకాలుగా కుదిరిపోయిన తరుణంలో మాకు ఈ ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి. ఎందుకంటే మీరు అసెంబ్లీ తీర్మానం చేసి మాకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే విధంగా చేయాలని చెప్పి మా దివ్యాంగుల కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
అగ్ని ప్రమాదంలో ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైన నక్కలక్ష్మి కుటుంబాన్ని పరామర్శించిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి. నిర్మల్ జిల్లా కేంద్రంలో బస్ డిపో ముందర ధర్నా చేపట్టడం జరిగింది. అర్హులైన దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని డిమాండ్. నాటుసారా బట్టీలపై ఎక్సైజ్ అధికారులు దాడులు. 1000 లీటర్ల బెల్లపూటను ధ్వంసం చేసిన ఎక్సైజ్ అధికారులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.